యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వాక్యంలో రాయబడినది. ఆయన ఇశ్రాయేలు కూడా పుట్టిన వాడెవరో తెలుసా? ఇశ్రాయేలు కూడా రాజు అంట. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కీర్తన గ్రంథంలో కూడా రాయబడ్డది, మహిమ గల రాజు అంట ఆయన. ఆమేన్ చెప్పండి. ఎలాంటి రాజు? ఈయన రాజ్యానికి అంతం లేదు. ఈ భూలోకంలో రాజ్యాలు 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. యేసు ప్రభు యొక్క రాజ్యము యుగాను యుగాను ఆయనే రాజుగా ఉండి ఈ ప్రపంచాన్ని ఏలుతాడు. గట్టిగా చెప్పండి అందరూ కూడా సభలో. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినని దూతలు కూడా సంతోషమే. యేసు ప్రభు పుట్టినని ప్రజలందరూ కూడా సంతోషమే. యేసు ప్రభు పుట్టినని మరియమ్మ కూడా సంతోషమే. ఆయన పుట్టినవాడు సాధారణ వ్యక్తి కాదు. ఈ భూమిని సృష్టించిన దేవుడు, ఈ ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, నదులను సృష్టించిన దేవుడు, పక్షులను సృష్టించిన దేవుడు. ఆయన నిజమైనవాడు, ఆయన రక్షకుడు. ఆయన మాత్రమే మోక్షం ఉంటుంది, ఆయన మాత్రమే సమాధానం ఉంటుంది, ఆయన మాత్రమే రక్షణ ఉంటుంది, ఆయన జీవితాలు మార్చగలడు. ఈ భూమి మీద ఏ తాగుబోతుని మార్చగలిగే శక్తి లేదు, ఏ వ్యభిచారుని హతకుని మార్చగలిగే శక్తి లేదు. నా యేసులో ఎంత అంతమైన పర్వాలేదు, ఎంత పాపమైన పర్వాలేదు, ఘోర పాపమైన పర్వాలేదు, నా యేసయ్య మార్చగలిగే సమర్థుడు. గట్టిగా సంపూర్ణ అందరికీ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి మనం నేర్చుకున్నాం, యేసు ప్రభువు రాజనగరంలో బెత్లెహేములో జన్మించాడు. ఆ జన్మించిన వాడు ఎవరో తెలుసా? ఇమానుయేలు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అద్భుతాలు ఆశ్చర్యకరులు చేసే దేవుడు. మూడవదిగా ప్రజలందరికీ శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు జన్మించాడు. ఆ జన్మించిన దేవుడు ఎవరో తెలుసా? పరలోకపు రాజు, ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు, మహిమగల రాజు. ఆ బెత్లెహేములో జన్మించాడట. హల్లెలూయా. మరి యేసు ప్రభు జన్మించిందని ఏం తీసుకొచ్చారు? చెప్పండి అందరూ. హల్లెలూయా. సీబా దేశపు రాణి సొలొమోనుని గురించిన ప్రసిద్ధి విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత శోధింపవలనని కోరి మిగిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను, విస్తారము, బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి మనిషిలోని విషయములన్నింటినీ గురించి అతనితో మాట్లాడను. గట్టిగా సభలు కొడదామా? హల్లెలూయా.